అదే రూమ్లల్లో అవే చదువుకున్నాం అధ్యక్ష. కానీ ఎవరు లేకుంటే అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం. మీరు దాన్ని బట్టి చెప్పండి. ఒక్క కాలేజీ ఉన్న వాళ్ళు 100 కాలేజీలు ఎలా పెడుతున్నారు? మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు చెప్పాలంటే ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడు చెప్తున్నారు 6000 స్కూల్స్ మూతపడ్డాయి 10 ఏళ్ళల్లో. అందరి మేధావులే. అప్పుడు బంగారు తెలంగాణ, ఇప్పుడు వజ్రాల తెలంగాణ. 6000 స్కూల్ మూతపడ్డాయి అధ్యక్ష. మళ్ళా పోయిన సంవత్సరం సుమారు 1834 స్కూల్ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేధావులు వచ్చినాం అసెంబ్లీలకు. కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్లు రిక్రూట్, వాళ్ళ తెలివి కూడా తోడైంది మనకు. మరి ఇంకా జీరో ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు చెప్పినారు. 1931 స్కూళ్ళలో జీరో ఎన్రోల్మెంట్. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ఇది? విద్యనే భవిష్యత్తు అంటున్నాం, పేదవాడికున్న ఒకే ఒక ఆయుధం అంటున్నాం. ఎక్కడుంది అధ్యక్ష ఈ లోపము? కాబట్టి అది నేనొక్కటి మీ ద్వారా అడగాలనుకుంటున్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. ఒకవేళ ఈ 6000 స్కూళ్ళు మూతపడ్డాయి, పోయిన సంవత్సరం 1800, 7800 అధ్యక్ష. మరి స్కూళ్ళని ఏం చేస్తారు మూతపడ్డాయి? ఇప్పుడే 8 లక్షల అప్పుల పాలైన. ఇప్పుడు కదా 400 ఎకరాల కంచామినట్టి స్కూల్ ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వానికి భవిష్యత్తులో? ఇదొకటి క్లారిఫై చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. లేదు, ఎట్లయితే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు 15% బడ్జెట్ పెంచి దీన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఒకవేళ ప్రైవేట్ కాలేజీలలో సక్సెస్ అయిన రేషియోను మేనేజ్మెంట్ని నిలిపి తీసుకొని మనం చేయలేనిది ఇన్ని వేల కోట్ల బడ్జెట్, ఇంత అనుభవం ఉన్న మంత్రులు, అనుభవం ఉన్న చీఫ్ సెక్రటరీలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని లక్షల జీతభత్యాలు. చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. 30,000 సాలరీ తీసుకునే వార్డెన్ హాస్టల్ ఎంతో బాగుంటుంది అధ్యక్ష. సుమారు ₹1,00,000 తీసుకునే వార్డెన్ ఉండే హాస్టల్ ఏమో పిల్లలకు ఎలుకలు కరుస్తాయి అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, వాళ్ళకి ఎవరు లేరు. కన్నవాళ్ళు మర్చినరు, పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు మర్చినాయి. నేను చెప్తున్నా అధ్యక్ష, ఒక లక్కంపల్లి నేను వెళ్ళాను ఊరు. 1 నుంచి 5వ తరగతి ఒకటి రూమ్ల అధ్యక్ష. ఒకటే టీచరు, ఫస్ట్ నుంచి 5th. ఏ స్టాండర్డ్స్, ఏ నమ్మకంతో పెట్టుకోమంటారు అధ్యక్ష? ప్రభుత్వానికి, ప్రభుత్వ స్కూళ్లకు ఏ నమ్మకంతో పొమ్మంటారు? ఆడొక బాత్రూమ్ లేదు, కూర్చోతందుకు ఫర్నిచర్ లేదు, చుట్టుపక్కల పందులు, కోతులు. మేము ఇంత ఇచ్చినాము, మేము అంత ఇచ్చినాము, మేము ఇక్కడికి తీసుకెళ్ళినాము, మేము ఇక్కడికి తీసుకెళ్తున్నాము. ఏం లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒక్కటి అధ్యక్ష, 15 నెలలైంది అధ్యక్ష, నేను ప్రభుత్వం జోలికి వెళ్ళట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష, ప్రత్యేకంగా విద్యను అన్నిటికి మూలం అధ్యక్ష. విద్యను అన్నిటికి మూలం. ముఖ్యంగా మధ్యతరగతి, పై మధ్యతరగతి అంతా ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. 31 లక్షల మంది ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఈ 19 లక్షల మంది ఆ స్కూళ్ళల్లో ఉండాలంటే అధ్యక్ష, ఫస్ట్ మీరు ఎప్పుడన్నా మీ సౌకర్యం చూసుకొని ఎంత ఇంపార్టెంట్ పేదోడికి భవిష్యత్తు అయిన ఈ విద్యకు ఒక ప్రత్యేకంగా మంత్రిని కేటాయించండి మీ వెసులుబాటు చూసుకొని. మేము దాంట్లో అంతా మీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాదలుచుకుంటలేను. ఎందుకంటే అది నాకు ఒక చిన్న రిక్వెస్టే. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్, ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, హాస్టళ్ళలో ఇన్నిగానో ఇబ్బందులు ఉంటున్నాయి. పిల్లలు సుమారు 90 మంది పిల్లలు చనిపోయినారు అధ్యక్ష. ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అతనికి ఒక టైం ఉంటుంది అధ్యక్ష, దాని మీద ఒక రివ్యూ చేయటము. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఎందుకంటే వాళ్ళకు ఎన్నో వర్క్స్ ఉంటాయి సార్, ఎన్నో విషయాలు ఉంటాయి, ఢిల్లీ పోవాలి, ఇంకెన్నో కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఉన్న బిజీ దృష్ట్యా. కాబట్టి ఇంత ప్రత్యేకమైన విద్యాశాఖ మీద నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? అందరు ప్రత్యేకంగా చెప్పారు ఇప్పటిదాకా, ఇక్కడ వాళ్ళు చెప్పినారు, అక్కడ వాళ్ళు, కానీ దానికి ప్రత్యేకంగా మంత్రి లేడు. కాబట్టి గౌరవనీయ మీరు ప్రభుత్వం ఆలోచించి దయచేసి వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి. చెప్తాగండి. ఇంకేమి ఎన్ని ఏళ్ళ కోట్లు అప్పు చేస్తారు, ఇంకెంతమంది పిల్లల్ని డ్రాప్ అవుట్ చేస్తారు? నేను ఎందుకు మళ్ళీ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. అధ్యక్ష, నాకు ఏమి ఈరోజు మంచి ప్రశాంతంగా ఉంటుంది అధ్యక్ష. నేను పేదోళ్ళ గురించి మాట్లాడాలి.
నాకు తెలుసు అధ్యక్ష పల్లెలలో ఏ పరిస్థితులు ఉన్నాయో. నేను ఏమంటలేనండి, ఒక నారాయణ చైతన్య లాంటి వాళ్ళు వేలాది లక్షలాది ఇయ్యాల. ఇగో ఇప్పుడు అధ్యక్ష 12,000 స్కూళ్ళు ఉంటేనేమో 11,312 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్కూళ్ళలోనే 31 లక్ష మంది. మనదేమో గవర్నమెంట్ ఏమో 29,513 స్కూళ్ళు ఉంటేనేమో 19 లక్షలు. ఇది మన పనితీరు. నేను అంతే చెప్తున్నా, మన పనితీరు లెక్కలు మీరు ఇచ్చిన అంకెలు చెప్తున్నా. నేనే ప్రత్యేకంగా రాసుకోరాలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు తెలాలి. రెండో చదువు కూడా ముఖ్యమే అధ్యక్ష. మాలాంటి నాయకులు ఈ సభలలో ఉండాలా లేదా రాజకీయాలల్లో? వాళ్ళకి సరైన చదువు అయితేనే సరైన ఓటు విలువ తెలుస్తుంది. ఆ విద్య లేనందువల్ల, సరైన నాణ్యత లేని విద్య లేనందువల్లనే మాలాంటి వాళ్ళం నోటికి వచ్చింది మాట్లాడటం, మభ్యపెట్టడం, మోసం చేయటం, చట్టసభలకు రావడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం. వాళ్ళకి విద్య వచ్చిందనుకో అడుగుతాడు. ఇప్పుడు మేము అడిగింది అడుగుతాడు, పేదవాడి కొరకు అడుగుతాడు. ఎందుకు మా హాస్టళ్లలో ఎలుకలు ఎందుకు ఉండాలా, మేము తినే సాంబార్లో నీళ్ళు ఎందుకు ఉండాలని అడుగుతాడు అధ్యక్ష పేదోడు. అంతకుమించి ఏం లేదు అధ్యక్ష. ఏ ప్రభుత్వమైనా ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్. ఇట్లాంటి వ్యక్తులతో ఒక ప్రత్యేకంగా ఆలోచించండి. నేను మా పార్టీ ఈ పార్టీ అంటే నేను, అందరూ రిక్రూట్ చేస్తున్నారు, కోట్ల కొద్ది బడ్జెట్ పెడుతున్నాం. ఇంకా ఇప్పుడు చెప్పారు మన ఊరి మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల పేర్లు మార్చుండ్రి, స్కీములు పెట్టుండ్రి, డ్రాప్ అవుట్స్ కానీ. ఒకటే అధ్యక్ష, అన్నీ తీసుకున్నాం పేదవారి దగ్గర. విద్యాన్ని ఇద్దాం అధ్యక్షాడికి, బతకని. ఏమైతే అధ్యక్ష? స్కూళ్ళు లేవా? ఎక్కడ అధ్యక్ష? ఇగో నాది ఆర్మూర్ రిపోర్ట్ అధ్యక్ష. నేను పోయినసారి మాట్లాడినా, మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. మామూలు కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నా అధ్యక్ష. టీచర్లు కూర్చోతానికి 913 చైర్లు లేవు, పిల్లలకు డెస్క్ టేబుల్ లేవు, 242 బాత్రూమ్లు లేవు ఆడపిల్లలకు మగపిల్లలకు. అంటే రాష్ట్ర పరిస్థితి చెప్తున్నా అధ్యక్ష. ఇది ఏ తెలంగాణ మీరే చెప్పండిగో. ఆర్మూరు మండలం 29 అమ్మాయిలకు, ఆలూరులో 2, దొంకేశ్వర్లో 17, నందిపేటలో 54, మాకులూరులో 17. గర్ల్స్ టాయిలెట్స్ అవసరం 119. బాయ్స్ టాయిలెట్స్ ఆర్మూరులో 30. బాత్రూమ్లు అధ్యక్ష ఇలా కోట్ల చెప్తారు అధ్యక్ష, వేల కోట్లు చెప్తారు అధ్యక్ష, 8 లక్షల కోట్లు చెప్తారు అధ్యక్ష. కనీస అవసరాలు లేని స్కూళ్ళలో ఎవరు ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మన పిల్లలు వెళ్తారా? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు అధ్యక్ష. ఏమని పోమంటారు అధ్యక్ష? 16 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లేని స్కూళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మా ఆర్మూరులో 60% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆర్మూరు నియోజకవర్గంలో, ఉత్తర తెలంగాణలో. అప్పు చేసి సప్పు చేసి ఆ పేదోడు కూడా కైకిలు చేసి కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాడు, కూలి చేసి. నమ్మకం పోగొట్టినాం అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు కాదు, మీరందరూ పెద్దలు ఆలోచించండి. ఈ నమ్మకంలా మళ్ళా అట్టడుగున్న వర్గాల్లో ఉన్న వాళ్లకు ఈ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టగలిగించాల. మొత్తం 48 స్కూళ్ళల్లో 240 బాత్రూమ్ లేవు అధ్యక్ష. ఒక ఆర్మూరు పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుంది అధ్యక్ష? 33 జిల్లాలల్లో కిచెన్ షెడ్ 48 లేవు. 21,445 మీటర్ల కంపౌండర్లు. ఏ స్కూల్ కంపౌండర్లు? పందులు, కోతులు, భద్రత లేని బతుకులు. 104 క్లాస్ రూమ్ లేవు అధ్యక్ష. 728 క్లాస్ రూమ్ల టేబుల్ లేవు అధ్యక్ష. టేబుల్ లేవు అధ్యక్ష. 914 టీచర్లు కోసం చైర్లు లేవు. 914 చైర్లు. పిల్లలు కూర్చున్న డెస్కులు 2,953. 126 స్కూళ్ళకు పెయింటింగ్స్ లేవు అధ్యక్ష. బూత్ బంగ్లాలు. కొన్ని ఊర్లో అయితే అధ్యక్ష ఆ మీదికి వెళ్ళి పెంకులు కూడా కూలిపోయినాయి. అలా కూర్చొని భయపడి ఏ తల్లిదండ్రులు పంపిస్తారు అధ్యక్ష స్కూళ్ళకు? అందరు అన్నీ చెప్తున్నారు, డ్రాప్ అవుట్స్ కారణం వెతకండి. కోట్లాది రూపాయలు ఇట్లా వేలాది స్కూళ్ళు మూత పడితే మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష.